ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఇరాన్ దేశంలో 90% గ్యాస్ అవసరాలు తీర్చడం కోసం ఉపయోగించేటువంటి ఈ గ్యాస్ రిజర్వ్స్ని ఇజ్రాయెల్ పేల్చేసింది. ఇరాన్స్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అని చెప్తుంటారు దాన్ని. సో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేస్తే 90% ఇరాన్ దేశస్తులు ఉపయోగించినటువంటి ఎల్పిజి గ్యాస్ నీడ్స్లో ఇక్కడి నుంచే సప్లై అవుతూ ఉంటాయి. సో చాలా కీలకమైనది, వరల్డ్స్ లార్జెస్ట్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్యాస్ రిజర్వ్ ఇది. సో దాని పూర్తిగా కుప్పకూలిపోయింది, డ్యామేజ్ అయింది, గ్యాస్ ప్రొడక్షన్ ఆగిపోయింది. గ్లోబల్ లెవెల్లో గ్యాస్ ప్రైస్ సంబంధించి ఒక్కసారిగా ధరల పెరగడానికి గల కారణమైంది. సో ఇది ఒక మేజర్ అటాక్ నిన్న జరిగింది. దానికి ప్రతీకార దాడిలో భాగంగా ఈరోజు ఇజ్రాన్ ఏం చేస్తోందనంటే ఇజ్రాయెల్పై డైరెక్ట్ అటాక్ ఇక్కడ చేయట్లేదు, మనం చూస్తూనే ఉన్నాం. కొద్దో గొప్ప ఇజ్రాయెల్ అమెరికాని కట్టడి చేయడం కోసం ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉపయోగించుకుంటోంది ఇరాన్. సో గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఖతార్ దోహా ప్రాంతంలో, దోహాలోని రస్లఫాన్ అనేటువంటి ఒక గ్యాస్ కాంప్లెక్స్ పైన ఈరోజు ఇరాన్ దాడి చేసింది. సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని దాడి చేయడంతో ఇది ఎంతటి ఒక సామర్థ్యం